ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు ఎంత వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయో అంతకంటే జెట్ స్పీడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది. వెలగపూడిలో ఏప్రిల్ 9వ తేదీన సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 8 నెలల్లోనే భవనాల స్ట్రక్చర్ పూర్తి చేసుకుంది. మొత్తం 25,000 చదరపు గజాలలో నిర్మిస్తున్న చంద్రబాబు ఇంటికి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు చేపట్టింది. వచ్చే సంక్రాంతి కల్లా గృహ ప్రవేశం చేయాలనే టార్గెట్ తో జరుగుతున్న చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఇల్లు ఏదైతుందో ఆ కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఏప్రిల్ 9వ తారీఖున ఏడాది ఇంటికి సంబంధించి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వెంటనే నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంస్థ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు నిర్మాణానికి సంబంధించి కూడా సిటీ24x7 అప్డేట్ ఇస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే నిర్మాణ భవనానికి సంబంధించి కూడా దాదాపు స్ట్రక్చర్ పూర్తయింది. అందుకు సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను. నేను ప్రస్తుతం చంద్రబాబు గారి ఇంటి నివాసం వద్ద ఉన్నాను. చూసుకోవచ్చు, భవన నిర్మాణానికి సంబంధించి దాదాపు స్ట్రక్చర్ వర్క్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం మనకి ఎదురుగా 3 భవనాలు కనబడుతున్నాయి. తొలిగా నేను చూపిస్తున్న భవనం ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి నివాస స్థలము. ఆ నివాసానికి సంబంధించి కూడా భవనం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్ కోసం ఇంకొక బిల్డింగ్ను పక్కనే నిర్మించారు మధ్యలోది. ఈ చివరిగా చూసినట్టయితే అది సెక్యూరిటీ, దాంతోపాటు ప్రజలకు సంబంధించి ఏదైనా ప్రజాభవన్ ఏదైతే ప్రజలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన తెలుస్తుంది. మొత్తం 3 బిల్డింగులు చూసినట్టయితే నివాస స్థలానికి, దాంతోపాటు ప్రధానంగా ముఖ్యమంత్రి నివాసం కావడంతో కాన్ఫరెన్స్ హాల్స్ కోసం ప్రత్యేకంగా భారీ ఎత్తున ఇంకో బిల్డింగు, 3వ బిల్డింగు ప్రజల సమస్యలు దానికి సంబంధించిన సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 25,000 చదరపు అడుగుల్లోని సీఎం చంద్రబాబు నివాసాన్ని అమరావతిలోని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా కొంత ప్రాంతం వరకే భవనానికి ఉపయోగిస్తే ముందుగా, ఎందుకంటే సెక్యూరిటీ మెజర్మెంట్స్తో నేను భవనం నిర్మాణాన్ని జరిగే ప్రాంతానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దూరంగా చూసినట్టయితే భవనానికి ముందు భాగం మొత్తం కూడా ప్రత్యేకంగా గ్రీనరీ, దాంతోపాటు గార్డెనింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించే 7 నెలల్లోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలను జరుపుకోవటం, చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని ఇంకా అమరావతి ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల కూడా చూసినట్టయితే అదే తరహాలోని అన్ని నిర్మాణ పనులు కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి నివాసం స్థలం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచే కోర్ క్యాపిటల్కి దగ్గరగా ఉంటుంది. దాంతోపాటు శాస్త్రీయంగా నిర్మించే ప్రభుత్వ భవనాలన్నీ కూడా చాలా దగ్గర ప్రాంతం, అంటే 2 కిలోమీటర్ దూరంలోనే కోర్ క్యాపిటల్ ముఖ్యమంత్రి నివాస స్థలం వద్ద ఉంది. మరోపక్క ఈ నిర్మాణం చుట్టూ కూడా శరవేగంగా డ్రైనేజీ వర్క్స్ కొనసాగుతున్నాయి. మీకు నేను విజువల్స్తో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతంలోనే క్రెయిన్లతోని భారీ మొత్తంలోని ఇందుకు సంబంధించి కూడా డ్రైనేజీ వర్క్స్ కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు కేబుల్ వర్క్స్ ఏదైతే ఉందో అమరావతి ప్రాంతం కూడా బయట ఎక్కడ మనకి ఎటువంటి కేబుల్స్ ఉండవు. అండర్ గ్రౌండ్లోనే కేబుల్ కూడా పూర్తి స్థాయిలో అన్నింటికీ ఉపయోగించేందుకు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్నే యూజ్ చేయబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంతర్గతంగా ఉన్న రోడ్లు కావచ్చు, కేబుల్ వర్క్స్, డ్రైనేజీ వర్క్స్ శరవేగంగా జరుగుతుంది. మనతో పాటు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతు, అది కూడా ఈ వెలగపూడి ప్రాంతం ముఖ్యమంత్రి నివాసం జరుగుతుంది ఏదైతే నివాస స్థలం నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సీతారామయ్య గారు ఉన్నారు. నిర్మాణ పనులకి ముఖ్యమంత్రి నివాస స్థలానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 7 నెలలు ఊహించారు, ఇంత తొందరగా సంక్రాంతి నాటికి ఓపెన్ చేసేస్తారంటారా? సంక్రాంతికి అవ్వదు కానీ సంవత్సరం లోపల మటుగా అయిద్దండి. ఎందుకంటే ఆయన నివాసం ఉండేది అడావుడిగా కడితే కొంచెం స్ట్రెంత్ రావాలి కదండి. అది చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతికి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కట్టిన దాంట్లో ఏ బిల్డింగ్ అయినా సరే, ఈ ఎన్జిఓస్ బిల్డింగ్లు కానీ, సెక్రటరియట్లు కానీ, ఇప్పుడు ఆయన నివాస గృహాలు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎక్కడన్నా కానీ ఒక ఇటుకరాయి లేదండి. మొత్తం షేర్ వాల్ టెక్నాలజీ తోటి కడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది ఏదైనా కానీ. పక్కనే నారాయణ గారు కూడా మొన్న 4,500 గజాల శంకుస్థాపన జరిగింది. బాబు గారు దానికి ధీటుగా పోటీగా, అంటే ఈయన 25,000 గజాలు, ఆయన ఉంది 4,500 గజాలు అండి. ఆయన గారిది కూడా ఎన్సీసీ వాళ్ళది అది కడుతున్నారు. అమరావతి ఇక్కడ నుంచి చూసేవాళ్ళు ఎవరైనా సరే అండి, ఇప్పుడు దాకా వర్షాలు పడ్డాయి, పనులు ఆటంకం జరిగిందండి. వాస్తవం
ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి చేది కాలేదు. ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా కానీ అమరావతిలో ఎక్కడ పనులు జరుగుతుందంటే నేను చూపిస్తా. అమరావతి రైతుకి నేను చూపిస్తా. కొంతమంది పేటీఎం వచ్చి అమరావతిలో ఏమి లేదు, మొత్తం అదంతా నీళ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఊరగా మాట్లాడుతుంది తప్పితే పనులు ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 10 పొక్కులేన్లు ఉన్నాయండి. 10 పొక్కులేన్లు ఉన్నాయి. ఒక పక్క నుంచేమో కాంక్రీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడన్నా వాటర్ ఉంటేనో గోతులో నీళ్లు ఉంటేనో తోడేస్తున్నారు. పనులు ఆటంకం లేకుండా నిరాటంకంగా అమరావతిలో దుమ్ము లెగుతుందండి చెప్పాలండి. మా ఇళ్లలో వస్తుందండి దుమ్ము. పనులు అంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాదాపు నేను అనుకోవటము రైతుల ప్లాట్లు కూడా మొదలు పెడతారు. 3 సంవత్సరాల్లో అమరావతికి రూపురేఖలు వస్తాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానండి. అంటే ముఖ్యమంత్రి గారి నివాస స్థలం నిర్మాణం చూసినట్టయితే ఇదే ముందే అయ్యేటట్టు కనబడుతుంది, ఏమంటారు? అసలు ఒక్క బాబు గారి ఇల్లే కదండి. బాబు గారి ఇల్లు అయిపోయిన తర్వాత కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, గ్రూప్ 1 వాళ్ళు కానీ, గ్రూప్ 2 వాళ్ళు కానీ, జడ్జీస్ వెల్లాస్ కానీ, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి. అవి పూర్తి అవుతాయి. బాబు గారి ఇల్లు ఒకటే చెప్పడానికి లేదు. ఫస్ట్ అయ్యేటట్టు కనబడుతుంది నిర్మాణం చూస్తుంటే. లేదండి, వీటితో పాటు అవి కూడా అవుతాయి గ్యారెంటీగా. నేను ఇప్పుడు ఎందుకంటే సిఆర్డీ ఆఫీస్ అయిపోయిందండి ఆల్రెడీగా. రేపు ఒక నెల రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ల బిల్డింగ్లో అవుతున్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక నెల రోజులు అది కూడా ప్రారంభమవుతుంది. మామూలుగా గృహప్రవేశాలు జరుగుతాయి 1 by 1. ఇది అయిపోగానే బాబు గారి ఇల్లుతో ఇంటితో పాటు సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ గృహప్రవేశాలు జరుగుతాయి అని చెప్పి నేను గ్యారెంటీగా బలంగా చెప్పగలుగుతున్నానండి. అంటే ఒక రైతుగా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 16 నెలలు గడుస్తున్న నేపథ్యంలోని 2024 ఎన్నికల దాదాపు 16 నెలల ముందు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు అమరావతికి సంబంధించి? ఇప్పుడు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? ఖజానా ఖాళీ అయిపోయి ఉంది, రూపాయి లేదు. లేకపోయినా ఆయన మరి ఎక్కడ తీసుకొస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఉద్యోగస్తుల జీతాలకి 1వ తారీఖు జీతాలు వేసేస్తున్నాడు, పెన్షన్దారులకి ఇళ్ళకి పోయి డబ్బులు ఇస్తున్నాడు. మరి రైతు భరోసా డబ్బులు కానీ, దీపం పథకం కింద కానీ, మరి ఏ విషయంలో అయినా కానీ ఏదైనా కానీ ఎవరి ఆపకుండా ఒక్కరోజు కూడా లేట్ లేకుండా అయ్యా కొడుకులు ఇద్దరు ఎంత కష్టపడుతున్నారో కానీ పాపం వాళ్ళు రాష్ట్రానికి. ఇప్పుడు వీళ్ళు ఇదే కాదండి, మొన్న సదస్సు జరిగిందండి వైజాగ్. ఇప్పుడు జనం అందరూ ఏదో అమరావతికి మన తులసిరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నాడండి, ఇంత అవసరమా ఇంత ఖర్చు అని. ఏమండి, జనాలందరికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని తలెత్తుకునేట్టు ఉండాలి కానీ తలదించుకునేటట్టు ఉండకూడదుగా. మరి ఆయన తులసిరెడ్డి గారు అంత సీనియర్ నాయకుడు, మరి ఆయన వచ్చి ఇంక అవసరమా, ఉన్న సచివాలయం సరిపోదా అదే మాట ఎట్లా అండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జనం అందరూ అమరావతి అనేది ప్రపంచ స్థాయిగా నిలబడాలని బాబు గారు ఎంతో ఆతృతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారండి. అది లేకుండా ఆయన గారు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు అనే మాట అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది ఇతర విదేశాల్లో కూడా అమరావతి గురించి చాలా ఎదురు చూస్తున్నారు, ఎలా నిర్మాణం జరుగుతుంది అనేది అన్నీ కూడా అందరూ చూస్తున్నారు. వాళ్ళకేం చెప్తున్నారు మీరు అమరావతి రైతుగా? ఇప్పుడు వరకు వేరండి, ఇప్పుడు జరిగిన పరిస్థితి వేరు, ఇప్పటి నుంచి జరగబోయేది వేరండి. ఇప్పుడు వరకు ఎందుకంటేనండి ప్రకృతి కూడా అమరావతికి సహకరించాలి చెప్పాలంటే. మే నెల మొదలుకొని ఇప్పుడు వరకు నిరాటంగా వర్షాలు పడ్డాయి, పనులు ఎట్లా జరుగుతాయండి? మరి ఇప్పుడు నవంబర్ అయిపోవచ్చింది, డిసెంబర్లో అడుగు పెడుతున్నాము. రావాల్సిన కార్మికులు కూడా రేపు క్రిస్మస్ అయిపోగానే ఇంకా కార్మికులు వస్తారని చెప్పి మొన్న నాకు ఎన్సీసీ ఒక ఆయన చెప్పాడండి. వాళ్ళు కూడా వస్తే కనుక పనులు కూడా నిరాటంకంగా పనులు బాగా జరుగుతాయి అని చెప్పి మేము అనుకుంటున్నామండి. పోతే నేను ముఖ్యమంత్రి గారికి, బాబు గారికి ఒకటే కోరుకుంటున్నానండి, నారాయణ గారు మీద ఒక్కడి మీదే బాధ్యత పెట్టకండి. ఆయన ఎట్లా చేయగలుగుతాడు? అంతకుముందు మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చేటప్పుడు మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు కానీ, పుల్లారావు కానీ, దేవినేని ఉమా గారు కానీ వీళ్ళందరూ ఉండబట్టి పనులు సాగినాయి, రైతు సమస్యలు తీరినాయి. ఇప్పుడు నారాయణ గారు ఒక్కడే జనమందరూ ఏంది నారాయణ గారి మీద విమర్శిస్తున్నారు. ఆయన ఒక్కటే ఎన్నని చేస్తారండి ఆయన? ఇప్పుడు ఆయన తోడు ఇప్పుడు మొన్న చెప్పారులేండి, బెంబసాని గారు నన్ను మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి కూడా బాధ్యతలు ఇస్తామని చెప్పారు. ఇవి కూడా అయితే రైతు సమస్యలు కూడా 1 by 1 తీరుతాయని. ఎందుకంటే కొంచెం రైతులు కూడా నిరుత్సాహంగా ఉన్నారండి. ఎందుకంటే కొంచెం గ్రామ కంటకాలు కానీ, జరీ భూముల గురించి కానీ, రోడ్డు పోర్టులు కానీ ఇటు కూడా ఉన్నాయి. వాటి విషయాల్లో కానీ మరి కేంద్ర గవర్నమెంట్ సంస్థలు కూడా కొన్ని రావాలండి, అవి కూడా శంకుస్థాపన జరిగిపోవాలి. మొన్నేమో నిర్మలా సీతారామన్ గారు వస్తారని చెప్పి అనుకుంటే తుఫాను మూలాన రాలేకపోయారు. అవి కూడా బ్యాంకులు కూడా ఓపెన్ అయితే కనుక అమరావతి కూడా 1 by 1 అభివృద్ధి అని చెప్పి మేము ఎంతో ఆశతో ఆతృతతో ఉన్నామండి.
ఖచ్చితంగా గతంలో ఉన్న అమరావతి ఏదైతే ఉందో 16 నెలల ముందు ఎలా ఉందో ఇప్పుడు మారిస్తే గనక పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించి కూడా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరగటం, కన్స్ట్రక్షన్ కార్మికులతోని పూర్తి స్థాయిలో ఒక ఆనందంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సంబంధించి మాత్రం శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తి చేసుకొని గృహప్రవేశం కూడా జరుగుతుంది. ఆ తర్వాత మరింతగా అమరావతిలోని మిగతా భవనాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి అనేది కూడా రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.